గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కావలి నుంచి కనకదుర్గ గారు రాస్తున్నారు. హిందువులకి సింధు నదికి ఉన్న సంబంధం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత. సైంధవము అంటే గుర్రము అని అర్థం. సింధువు అనగా నీటి బిందువు, నీటి చలమకు ఆధారం. సింధు రూపము. సింధూరము ఇది ఆంజనేయ స్వామి వారికి అలంకారంగా మనం వినియోగించేటటువంటి వర్ణము. సింధు అన్న శబ్దాన్ని ఏనుగుకు కూడా మనం ప్రతీకాత్మకంగా చెబుతూ ఉంటాం. కుంభస్థలం వంటి క్షేత్రము, అక్కడ జన్మించిన ఈ నది సింధు నది ప్రవహించి మనకు నాగరికతను నేర్పిస్తుంది. ఎవరైతే మధ్య ఆసియా ఇంకా ఇతర దేశాల వారు ఇక్కడ సంస్కృతి ఉన్నది, ఇక్కడ నాగరికత ఉన్నది, ఇది సింధులోయ నాగరికత అని తెలిసిన వారు ఈ దేశానికి వచ్చి చేసేటటువంటి ప్రయత్నాలలో ఈ నదిని దాటి ఈ నదీ పరివాహక ప్రాంతమంతా కూడా నాగరికతతో వెలిసిన కారణం చేత శ్రీరామాయణంలో సీతాదేవి జన్మించినటువంటి గ్రామం జనకపురి, నేపాల్, అలాగే తాటకి సంహారం చేసిన క్షేత్రం బీహార్, రామరాజ్యం అంతా ఆఫ్ఘనిస్తానం, తక్షశిల ఆ పైన ఉండే ప్రాంతాలన్నీ కూడా ఈ నేపథ్యంలో సింధు నది, ఈ సింధు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఈ దేశానికి సంబంధించిన నాగరికత కలిగిన వారు. ఇందులో నుంచే పుట్టిన శబ్దం ఇండియా అన్న శబ్దం అని కూడా అనేకులు చెబుతూ ఉంటారు. భ అంటే కాంతి, కాంతిని ఆరాధించేటటువంటి వారు భారతీయులు. ఈ సంస్కృతిని అనుసరించి నీటిని ఆరాధిస్తాం. ఆ నీరు సింధు నదికి సంబంధించిన నీరు. కాంతిని ఆరాధిస్తాం. ఆ కాంతి సూర్య సంబంధితమైనటువంటి కాంతి. సామాన్యంగా మన ఇంట్లో మనం పూజ చేసే సమయంలో కూడా దీపం ప్రజ్వాల్య, దీపం వెలిగిస్తాం, ఇది కాంతి. కలశ పూజ, నీరు. గంగే చేమునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి ఈ సప్త నదులు, ఆ నీరు ఈ కలశంలో ఉన్నాయి అనే సంకల్పంతో ఆ కలశంలో ఉండే నీటిని పూజిస్తాం, నీటిని దైవంగా భావన చేస్తాం. కలశంలో ఆకులు వేసి పత్ర పూజ, ప్రకృతిని పర్యావరణాన్ని దైవంగా అర్చించేటటువంటి సంస్కృతి సింధులోయలో, సింధు నాగరికతలో భారతీయం నేర్చిన సంస్కృతి కనుక ఇన్ని వేల సంవత్సరాలుగా భారతీయులందరికీ శిఖరాయమానమైనటువంటి దివ్యధామం కైలాసం. 1950 కంటే పూర్వం కైలాస యాత్ర, మానస సరోవర యాత్ర సులభంగానే ఉండేది. కాస్త ఈ ప్రాంతం దేశాల విభజన కారణంగా టిబెట్ దేశం 11వ శతాబ్దంలో ఏర్పడడం, 1950 తర్వాత ఈ ప్రాంతమంతా కూడా చైనా ఆధిపత్యంలోనికి వెళ్ళడం, 80 తర్వాత భారత చైనా దేశాల మధ్య మంచి సామరస్యములు ఏర్పడిన కారణం చేత 82 నుంచి ఆ కైలాస దర్శనానికి ప్రభుత్వం వారి అంగీకరించి యాత్రికులను పంపడం, 50 మంది 150 మంది, క్రమంగా ఈ సంవత్సరానికి 750 మందికి మాత్రమే పరిమితం. అటువంటి ఈ యాత్ర లక్షలాది మంది చేద్దాం అని వారు ఆశపడతారు. కానీ ఆరోగ్యం సహకరించాలి. 70 సంవత్సరాల పైన పడిన వారిని ఈ యాత్రకు అనుమతించరు. ఇది విశేషంగా గమనించవలసిన అంశం. చిన్నారి బాలబాలికలకు కూడా ఈ యాత్రకు పరిమితంగానే అనుమతులు లభిస్తాయి. 70 సంవత్సరాలు దాటితే అనుమతి లభించదు. ఇంతటి కఠినమైనటువంటి ఈ యాత్ర ఇందుకే ప్రత్యేకం, ఇంత విశేషం.